ఈరోజు మా మమ్మీ మా కోసం పీతల కర్రీ అయితే చేస్తుంది. సో ఇంకండి ఎంతో మంచిగా ఫ్రై అయితే పెడుతుంది. చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. సో మిగిలినవి మేము మళ్ళీ తర్వాత తింటాము అన్నమాట. ముందుగా ఒక కెనం తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్నాక ఆయిల్ బాగా వేడెక్కాక కొంచెం ఉల్లిపాయలతో అయిన మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత ఈ పీతల్ని మనం దాంట్లో శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం తగిన పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం తిప్పుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు కడం పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes దాకా అలాగే ఉంచేసేయాలి. ఇప్పుడు మూత తీసుకున్నాక ఒకసారి మళ్ళీ మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. నీట్గా చూడండి ఎంత బాగా ఉందో. ఇప్పుడు దీంట్లో తగినంత మీకు ఎంత కావాలో అంత కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 spoons వరకు యాడ్ చేసుకున్నాను. ఈ కారం అయితే చాలా కారం ఉంటుంది. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. బాగా ఇలా వేగించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రైకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ కొంతసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుంటే ఆయిల్ అంతా ఇలా మగ్గి పైకి అయితే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నీట్గా చూసారా ఇలా ఆవిరైపోయింది. ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. ఇలా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని కొంచెం తర్వాత మసాలా అయితే వేసుకోవాలి. గరం మసాలా అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. నేనైతే 2 spoons వరకు వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూస్తుంటే మీకు నూరుతుందా? నాకు నూరు ఊరుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి. అలాగే అందరి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.